హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక టిప్ చెప్తాను మీకు. ఉప్పు కూరల్లో ఎక్కువైతే ఏం చేయాలి? ఫస్ట్ గోధుమ పిండితో ముద్దలు చేసి దాంట్లో వేయాలి. ఆలుగడ్డలు పెద్ద పెద్దగా కట్ చేసి వేయాలి. లేదంటే ఎండిన బ్రెడ్ ఏదైనా స్లైస్ ఉంటే దాంట్లో వేస్తే ఉప్పు అంతా పీల్చుకుంటుంది. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువైతే తినండి, సైలెంట్గా తినండి. అప్పుడప్పుడే ఎక్కువ అవుతుంది కదా. పొద్దున్నే సాయంత్రం దాకా వర్క్ చేసి వచ్చి పాపం ఆడవాళ్ళు ఏదో స్ట్రెస్లోనో కోపంలోనో బిజీగానో ఉండి కొద్దిగా ఉప్పు ఎక్కువ వేస్తే దాన్ని అడ్జస్ట్ అవ్వలేరా? ఎక్కువ అయితే తక్కువ కూర కలుపుకొని తినండి, తక్కువ అయితే కొద్దిగా ఎక్కువ కూర కలుపుకొని తినండి. కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, మీకు నచ్చినంత కూర వేసుకొని తినండి. అంతేగాని ఉప్పు తక్కువ అవడానికి రెమెడీస్, ఉప్పు ఎక్కువ అవడానికి రెమెడీస్ ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి? అడ్జస్ట్ అవ్వండి. రోజు ఉప్పు ఎక్కువ వేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అప్పుడప్పుడు పాపం పని ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి ఉప్పు ఎక్కువ వేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పల్లాలు ఇసురుగొట్టడం, కూరలు మోరిలో పారబోయడాలు, ఇట్లాంటి ప్రయోగాలు ఏం చేయకండి. మీరు అర్థమైందా? ప్లీజ్ ఆడవాళ్ళని అర్థం చేసుకోండి. మీరు కూడా హ్యాపీగా ఉండండి, వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచండి. నేను 400 పెట్టి ఎవరో పరేషాన్ బాయ్స్ అంట పాపం, వాళ్ళు వెళ్ళి ఓపెనింగ్ చేశారు. మమ్మీ వెళ్దామని మా బాబు అంటే వెళ్ళాము. 400 పెట్టి ఒకటి పన్నీర్ బర్గరు, ఒకటి చికెన్ బర్గరు, చికెన్ శాండ్విచ్లు అన్నీ 400 బిల్ వేశాడు. అంత తిన్నాక చూస్తే ఒక్క దాంట్లో ఉప్పు లేదు. టేస్ట్ బాగానే ఉంది కానీ ఒక్క దాంట్లో ఉప్పు లేదు. నోరు మూసుకొని అవి తిని బిల్లు కట్టి వచ్చామన్నమాట. ఏం చేస్తాం? అప్పుడప్పుడు అదే ఇంట్లో జరిగింది అనుకోండి, ప్లేట్లు వెళ్ళి బయట గల్లీల్లో, లేకపోతే కిచెన్లో ఉండాల్సిన ప్లేట్లు బెడ్రూమ్లలో, హాల్లో ఉండాల్సిన ప్లేట్లు బెడ్రూమ్లలో ఉంటాయన్నమాట. బయట అంత అలా అడ్జస్ట్ అవుతారే, మరి ఇంట్లో కూడా ఏదన్నా జరిగితే అడ్జస్ట్ అవ్వాలి కదా. డైలీ బాగా కూర ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువ తక్కువ, కారం ఎక్కువ తక్కువ, మసాలా తక్కువ వేస్తే కొంచెం అడ్జస్ట్ అయ్యి ఆ పూటకి తిని పెరుగు వేసుకొని తిని సైలెంట్గా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేస్తే ఆడవాళ్ళు కూడా రిఫ్రెష్మెంట్ ఉండి మంచిగా వండుతారనమాట. ఎంత జోక్గా చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.